నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. చదలవాడ రమణమ్మ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ రమేష్ ఆధ్వర్యంలో మార్చి 1-2 తారీఖుల్లో సికేఎస్ తేజ డెంటల్ కాలేజీ బృందం ఓరల్ హెల్త్ అవేర్నెస్ అండ్ స్క్రీనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. తిరుపతి రేణిగుంట మార్గమధ్యంలోని చదలవాడ రమణమ్మ ఇంజనీరింగ్ కళాశాలలో సికేఎస్ తేజ డెంటల్ కాలేజీ బృందం నిర్వహించిన ఓరల్ హెల్త్ అవేర్నెస్ మరియు స్క్రీనింగ్ ప్రోగ్రాంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ శిరీష 400 మంది విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ WHO చెప్పిన ప్రకారం బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ మౌత్ అనే అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నోటి ప్రాముఖ్యత మరియు శారీరక ఆరోగ్యంపై నోటి ప్రభావం గురించి సవివరంగా తెలియజేశారు. అలాగే నోటి ఆరోగ్యానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దంతాలను శుభ్రపరిచే విధానాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సికేఎస్ డెంటల్ కాలేజీ ఇంటర్న్స్ డాక్టర్ నిహారిక, డాక్టర్ జస్వంత్, డాక్టర్ చరిత తదితరులు ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులకు నోటి పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన డెంటల్ ట్రీట్మెంట్స్ గురించి వివరించారు. ఈ కార్యక్రమం సికేఎస్ డెంటల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ శిరీషారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇంజనీరింగ్ కాలేజీ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కుల్దీప్, విభాగాధిపతి శోభారాణి పాల్గొన్నారు. CREC Tirupati, and today we had a session from CKS Dental College regarding the awareness about the teeth, dental, etc. and to our students of around 200, and we had a great overview regarding how to care our teeth, everything, and dental health, etc. And therefore through this program all our students are sensitized by different practical sessions also. Even dental checkups also happened by the students of CKS, and these students were excellently guided by their faculty. That's what we came to know through this dental camp, and I am very much thankful for our principal of CREC. And today CSS organization has come here to explain in detail about dentals and related issues of people, and they have explained very well, and we had very good awareness regarding tooth and tooth care, and we have to meet our dentist regularly, like 6 months, 1 year. That is very necessarily to be part of our lives. Thank you. చదలవాడ రమణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్లో సికేఎస్ కాలేజ్ వాళ్ళు డెంటల్ క్యాంప్ నిర్వహించారు. అలాగే ఫ్రీ మెడికల్ చెకప్ కూడా చేశారు. అలాగే పీపీటీ ప్రెజెంటేషన్ కూడా చేశారు. అలాగే అవేర్నెస్ ఆఫ్ ఓరల్ హెల్త్ గురించి కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మన దంతాలను ఎలా కాపాడుకోవాలి, ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి, మన దంతాలను కాపాడుకోకపోతే ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని బాగా చక్కగా వివరించారు. మార్చి 3వ తేదీన 0 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని, నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ పెండింగ్ ఉన్న వాటిని రానున్న మంగళవారంలోపు తప్పనిసరిగా పూర్తి చేయాలని, ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ, ఈకేవైసీ సత్వరమే పూర్తి కావాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పేర్కొన్నారు. శనివారం తిరుపతి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, తహసీల్దార్లతో తిరుపతి జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పల్స్ పోలియో కార్యక్రమం, నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు, ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ తదితర అంశాలపై సమీక్షించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 3న జాతీయ ఇమ్యునైజేషన్ దినాన్ని పురస్కరించుకుని 0 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని, ఉదయం 6 గంటల నుండే బూత్ స్థాయిలో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం ప్రారంభం కావాలని, 0 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయాలని, పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలనుకునే తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని తెలిపారు. పోలియో చుక్కలు వేసుకోకుండా మిగిలిపోయిన పిల్లలకు 4-5 తారీఖుల్లో ఇంటింటికి వెళ్లి వేయాల్సి ఉంటుందని అన్నారు. ఇప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలకు విధిగా ఈ పోలియో చుక్కలు వేయించాలని, తద్వారా పోలియో రహిత సమాజ స్థాపనే లక్ష్యమని అన్నారు. తిరుపతి జిల్లా మొత్తం మీద 1902 పోలింగ్ బూత్ కేంద్రాల ద్వారా 2,53,282 మంది 5 సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయడం జరుగుతుందన్నారు. ఇందులో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ముఖ్యమైన కూడళ్లు వంటి ట్రాన్సిట్ ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గిరిజన ప్రాంతాలు, పట్టణ మురికివాడలు, భవన నిర్మాణ ప్రాంతాలు, ఇసుక బట్టీలు వంటి ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేస్తున్నామని, 83 మొబైల్ టీంల ద్వారా వాల్నరబుల్ గ్రూప్ పిల్లలను కవర్ చేయడం జరుగుతుందన్నారు. వీటిని అన్నింటినీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆధ్వర్యంలో జిల్లా నోడల్ అధికారి, అలాగే వ్యాధి నిరోధక టీకాల అధికారి పర్యవేక్షణ చేయాలన్నారు. మున్సిపల్ కమిషనర్లు, మండల ఎంపీడీఓలు, తహసీల్దార్లు, వైద్య సిబ్బంది, మహిళా శిశు సంక్షేమ శాఖ తదితర శాఖలు సమన్వయంతో అందరూ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించి సక్రమంగా అమలయ్యేలా చూడాలని ఆదేశించారు. అలాగే నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ పెండింగ్ ఉన్న వాటిని రానున్న మంగళవారంలోపు తప్పక పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ వేగవంతం చేయాలని, ఈకేవైసీ సత్వరం
ప్రచారమే పూర్తి కావాలని, ఆరోగ్యశ్రీ యాప్ను ప్రతి ఒక్కరూ మొబైల్లో డౌన్లోడ్ చేయించాలని, ఇందులో సచివాలయ సిబ్బంది, వాలంటీర్ వ్యవస్థ యాక్టివ్గా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ శ్రీనివాసరెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీహరి, డిపిఎంఓ శ్రీనివాసరావు, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, గ్రామ వార్డు సచివాలయ అధికారిని సుశీలాదేవి, జిల్లా కోఆపరేటివ్ అధికారి తదితరులు పాల్గొన్నారు. వైకాపా పాలనలో రాష్ట్రంలో ప్రశాంతత కరువైందని తెలుగుదేశం పార్టీ నాయకులు తిరుపతి కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణ అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణ శనివారం తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ సొంత చెల్లెళ్లు తమ అన్న జగన్కు ఓటు వేయొద్దని ప్రజలకు చెబుతున్నారని, జగన్మోహన్ రెడ్డి పైన వైకాపా ప్రభుత్వం పైన ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మహేష్ యాదవ్, సుబ్బు యాదవ్ పాల్గొన్నారు. ఈరోజు ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికింత ఇద్దరు చెల్లెళ్ళు సొంతం రక్తం పెట్టుకుని చెల్లెళ్ళే మా అన్నకు ఓటేయద్దండి, మా అన్నకు ఓటేస్తే ఈ రాష్ట్రం నాశనం అయిపోతూ ఉంది, మా చిన్నాయిని చంపేసినందుకే దిక్కులేదే, ఇంక రాష్ట్ర ప్రజలు ఏం చేస్తాడని సొంత చెల్లెలే చెప్తా ఉంటే ఇంక రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించమంటున్నా. ఈ రాష్ట్ర ప్రజలు ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో? అసలు జగన్మోహన్ రెడ్డి ఈ ఫ్యాన్ గుర్తు తీసేసి గొడ్డల గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే అందరికీ గొడ్డలు ఇచ్చావు, చేతికి గుర్తులు పెట్టుకోవచ్చు. తొలగించిన 9 మంది కళ్యాణకట్ట క్షురకులను వెంటనే విధుల్లోనికి తీసుకోవాలని తిరుమల కళ్యాణకట్ట క్షురకుల సంఘం అధ్యక్షురాలు రాధాదేవి డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం రాధాదేవి మీడియాతో మాట్లాడుతూ తొలగించిన 9 మంది కార్మికులను విధుల్లోనికి తీసుకోవాలని, వారికి 20,000 రూపాయల జీతం ఇవ్వాలని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పినప్పటికీ ఎంతవరకు టీటీడీ దానిపై స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తొలగించిన ఈ 9 మంది క్షురకులను విధుల్లోనికి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కళ్యాణకట్టల్లో ఉన్న నాయి బ్రాహ్మణులను సంఘటితపరిచి బంద్కు పిలుపునిస్తామని రాధాదేవి హెచ్చరించారు. పెత్తనం చెలాయిస్తూ వాళ్ళని చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు. ఇది చాలా అన్యాయమైనటువంటి పద్ధతి. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కళ్యాణకట్టల్లో ఇదే పరిస్థితి జరుగుతోంది. 20,000 అన్నది గత 6 నెలలుగా 20,000 ఇస్తాము, లక్ష్మీ శ్రీనివాస ప్రైవేటు సంస్థలో చేరండి అని చెప్పి కొంతమందిని కూడా చేర్చుకోవడం జరిగింది. వాళ్ళని కూడా తిరిగి కళ్యాణకట్ట పీస్ రేట్లోకి వాళ్ళని కూడా వెనక్కి తీసుకురావాలని చెప్పి మేము మరొకసారి విన్నవిస్తున్నాము. ఏపీ హైకోర్టు జస్టిస్ గోపాలకృష్ణ, మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, బాల వీరాంజనేయులు తిరుమల శ్రీనివాసును దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయాధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి వీరికి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. తమిళనాడులో డ్రగ్స్ వినియోగం విస్తృతంగా పెరిగిందని, డీఎంకే ప్రభుత్వం గంజాయి డ్రగ్స్ స్మగ్లింగ్కు పాల్పడుతున్నట్లు వెలుగులోనికి వచ్చిందని, ఆ పార్టీకి చెందిన ఓ నాయకుడు ఏకంగా 3,000 కోట్ల రూపాయల మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడి పరారీలో ఉన్నాడని కేంద్ర మంత్రి మురుగన్ ఆరోపించారు. గ్రామీణ స్థాయికి కూడా మాదక ద్రవ్యాల వాడకం వ్యాపించిందని, డ్రగ్స్ వినియోగం అరికట్టలేని సీఎం స్టాలిన్ సామాన్య ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ రవాణాపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు నిన్న చెన్నైలో కవరేజ్ కోసం వెళ్లిన మీడియాపై కేసు నమోదు చేశారని మండిపడ్డారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న మురుగన్ వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయాధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి వీరికి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. எல்லாரும் நல்லா இருக்கணும், இந்த நாடு சுபிட்சமாக இருக்க வேண்டும். பாரத பிரதமர் திரு நரேந்திர மோடிஜி அவர்கள் நல்ல ஆயுளோடு 3வது முறை 400 தொகுதிகளுக்கு மேற்பட்டு ஜெயிக்க வேண்டும் என்ற வேண்டுதலையும் வைத்துவிட்டு பிரதமர் அவர்கள் கடந்த வாரம் தமிழ்நாட்டுக்கு வந்திருந்தார்கள். என் மண் என் மக்கள் யாத்திரையினுடைய நிறைவு விழாவில் கலந்து கொண்டார். நிறைவு விழாவில் தமிழக மக்கள் கொடுத்த அத்தனை பேரும் நல்ல வரவேற்பு கொடுத்து என் மண் என் மக்கள் யாத்திரை மிக சிறப்பாக நடந்தது. அதற்கும் கடவுளிடத்தில் வேண்டிக் கொண்டு வந்திருக்கிறோம். தமிழ்நாட்டில் இன்றைக்கு ஒரு மிகப்பெரிய சட்டம் ஒழுங்கு சீர்கேடு நடந்து கொண்டிருக்கிறது. தமிழ்நாட்டில் கடந்த 3 ஆண்டுகளாக கஞ்சா ட்ரக்ஸ் அதிக லெவலில் ஊருக்கு புறையூடி போய் கிடக்கிறது. அதுக்கு உதாரணம் திராவிட முன்னேற்ற கழகத்தை சேர்ந்த ஒரு நிர்வாகி கிட்டத்தட்ட 3000 கோடி ரூபாய்க்கு மேலே அந்த ட்ரக்ஸ் கடத்தி அவர் அவர் தேடப்படும் குற்றவாளியாக இருந்து கொண்டிருக்கிறார். அப்படி இருக்கும் பொழுது நம்மளுடைய சென்னையில் அந்த குற்றவாளி சம்பந்தமான இடத்திற்கு சென்று விசாரணை செய்து கொண்டிருந்த பொழுது பத்திரிகையாளர்கள் அந்த செய்தி சேகரிக்க சென்ற நேரத்தில் பத்திரிகையாளர் மேலே
குறிப்பாக நம்மளுடைய பாலிமர் நிருபர் மேலேயும் கேமராமேன் மேலேயும். తిరుపతి రేణిగుంట రోడ్డులోని శ్రీరామ్ చేతక్ షోరూంను తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష చేతుల మీదుగా సరికొత్త ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ షోరూంను ప్రారంభోత్సవం చేశారు. రేణిగుంట రోడ్డులోని శ్రీరామ్ చేతక్ షోరూంలో తిరుపతి మేయర్ డాక్టర్ ఆర్ శిరీష చేతుల మీదుగా సరికొత్త ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ షోరూంను ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీరామ్ బజాజ్ మేనేజింగ్ పార్ట్నర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ అదిరిపోయే ఫీచర్లతో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ ప్రీమియం 2024 సహా చేతక్ అర్బన్ 2024 వేరియంట్లలో ఇది వచ్చిందని తెలియజేశారు. చేతక్ అర్బన్ ధర 1,15,002 రూపాయలు కాగా చేతక్ ప్రీమియం ధర 1,35,463 రూపాయలుగా ఉందని తెలిపారు. హ్యాజల్నట్, ఇండిగో మెటాలిక్ బ్లూ, బ్రూక్లింగ్ బ్లాక్ కలర్స్లో ఈ కొత్త స్కూటర్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. మరిన్ని అధునాతన ఫీచర్లు జోడించి చేతక్ ప్రీమియం అర్బన్ 2024 మోడల్ స్కూటర్లు తీసుకువచ్చినట్లు తెలిపారు. శ్రీరామ్ బజాజ్ మేనేజింగ్ పార్ట్నర్ సాకేత్ రామ్ మాట్లాడుతూ దీంట్లో అమర్చిన 3.2 కిలోవాట్ బ్యాటరీ ఒక్కసారి ఛార్జింగ్తో 127 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని తెలిపారు. దీంట్లో ఎన్నో అద్భుతమైన ఫీచర్లున్నాయని, బజాజ్ కొత్త చేతక్ గరిష్ట వేగం గంటకు 73 కిలోమీటర్లుగా ఉందన్నారు. బ్లూటూత్ సహా యాప్ అనుసంధానిత నోటిఫికేషన్ అలర్ట్, వివిడ్ TFT డిస్ప్లే, TBT నావిగేషన్ సపోర్ట్, కాల్ మేనేజ్మెంట్, మ్యూజిక్ కంట్రోల్ వంటి సదుపాయాలు ఈ స్కూటర్లో ఉన్నాయని, వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంటే ఇంతకు ముందు ఉన్న అంటే ఎక్కువ కాస్ట్ ఉంటాయి ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్స్ అనేది ఒక అందరిలో ఉండే అపోహ. కాస్ట్ ఎక్కువ ఉన్నా కూడా ఆల్రెడీ ఇవాళ చెప్పినారు ఓనర్స్ అందరు కూడా దీని మెయింటెనెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. సో దాన్ని బట్టి చూస్తే కాస్ట్ గురించి మనం పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఛార్జింగ్ కూడా ఈజీ అయింది. సో ఇప్పుడు వస్తున్నటువంటి మోటార్స్ వల్ల సో ఛార్జింగ్ మైలేజ్ అనేది పెద్ద ఇష్యూ కాదు. అట్లాగే మనం కూడా ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్స్ని మనము మన రోజువారీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఎక్కువగా యూసేజ్ తీసుకురావాలి. ఎందుకంటే ఇప్పుడు డీజిల్ ఫ్యూయల్ అనేది నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ అన్నమాట. మనం ఇండియాలో చూస్తే 86% మనం ఫ్యూయల్ ఇంపోర్ట్ చేస్తున్నాం. దాని మీద గవర్నమెంట్ ఎన్నో లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తూ ఉంది. అవన్నీ కూడా మనం బర్డన్ తగ్గించవచ్చు. అట్లాగే పర్యావరణాన్ని కూడా మనం కాపాడిన వాళ్ళు అవుతాము. తిరుమల హతీరాంజీ మఠంలో దేవాదాయ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హతీరాంజీ మఠం మహంతుగా ఏపీ ధార్మిక పరిషత్ ఓంప్రకాష్ దాస్ను తాత్కాలికంగా నియమించడంతో మఠం పాలనను ఓంప్రకాష్కు అప్పగించేందుకు తిరుమలకు చేరుకున్న దేవాదాయ శాఖ అధికారులు మఠం పోలీసు అధికారుల సమక్షంలో గతంలో సీజ్ చేసి ఉన్న మహంత్ గదులను తెరిచి పంచనామా నిర్వహించారు. ఈ సందర్భంగా మహంత్ గదిలో వెండితో పాటు 5 గ్రాముల బంగారు డాలర్ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు మరికొంత సామగ్రిని గుర్తించిన అధికారులు వీటన్నింటినీ మహంత్కి అప్పగించనున్నారు. ఈ సందర్భంగా తనిఖీలు నిర్వహించిన డిప్యూటీ కలెక్టర్ రమేష్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ గత మహంత్ అర్జునదాస్ అనేక అక్రమాలకు పాల్పడ్డారని, మఠం భూములను భారీగా ఇతరులకు విక్రయించడమే కాకుండా లీజుకిచ్చారని, మఠంలో బంధుమిత్రులను ఉద్యోగాల్లో నియమించడమే కాకుండా నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు. అర్జున్ దాస్ అనేక అక్రమాలకు పాల్పడడంతో ఏపీ ధార్మిక పరిషత్ అతన్ని సస్పెండ్ చేసిందని, అర్జున్ దాస్ను సస్పెండ్ చేసిన సమయంలో మహంత్ గదులను సీజ్ చేశామని, ప్రస్తుతం ఓంప్రకాష్ దాస్ను ఏపీ ధార్మిక పరిషత్ తాత్కాలిక మహంతుగా నియమించడంతో గతంలో సీజ్ చేసిన గదులను తెరచి పంచనామా నిర్వహించామని తెలియజేశారు. అన్ని గదుల్లో పంచనామా పూర్తయిన తర్వాత నూతన మహంతుకు గదులను అప్పగిస్తామన్నారు. ఆక్రమణకు గురైన మఠం భూములను స్వాధీనం చేసుకుంటున్నామని, కొన్ని ప్రాంతాల్లో మఠం భూములను స్వాధీనం చేసుకునే క్రమంలో ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటనలు ఎదురవుతున్నాయని, కొన్ని చోట్ల ఆక్రమణదారులు మఠం సిబ్బందిపై దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. మఠం భూములను ప్రజలు ఎవరూ కొనొద్దని, ఆక్రమణకు గురైన మఠం భూములన్నింటినీ స్వాధీనం చేసుకుంటామని తెలియజేశారు. ఇప్పటికే మఠం భూముల్లో భారీ నిర్మాణాలు జరిపిన భూమిని స్వాధీనం చేసుకోవడంపై ధార్మిక పరిషత్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. రెవెన్యూ వారి సమక్షంలో, పోలీసు వారి సమక్షంలో, మీడియా మిత్రుల సమక్షంలో పంచనామా నిర్వహించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ సత్యవతి మేడం, డిప్యూటీ కలెక్టర్ గారు, రామకృష్ణారెడ్డి గారు డిప్యూటీ డిస్ట్రిక్ట్ ఎండోమెంట్ ఆఫీసర్ వారు, అలానే తిరుమల 1 టౌన్ SI వారు, తాత్కాలిక మహంత్ కొత్తగా నియమించబడిన మహంత్ వారు ఓంప్రకాష్ దాస్ వారు పాల్గొన్నారు. ఈ పంచనామా కార్యక్రమంలో వెండి వస్తువులు కొన్ని లభ్యమైనవి. అలానే బంగారు నాణ్యము 5 గ్రాముల నాణ్యం ఒకటి, డాలర్ ఒకటి లభ్యమైనది. మిగతావి మొత్తం అన్ని పాత వస్తువులే ఉన్నవి. ఇంకా 1-2 రూములు ఇంకా ఓపెన్ చేయాల్సి ఉంది. ఇది మొత్తం ఈ కార్యక్రమం పూర్తవగానే ఈ డోలును కొత్త మహంత్ వారికి స్వాధీనం చేయడం జరుగుతుంది. వారు ఇక నుండి ఈ డోలులోని నివాసం ఏర్పరచుకొని అందరికీ ఇక్కడికి వచ్చే భక్తులకి అందరికీ అందుబాటులో ఉంటారని చెప్పేసి తెలియజేస్తున్నాము.
తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతికి విచ్చేసిన కేంద్ర మంత్రి మురుగన్కు స్థానిక గరుడా సర్కిల్ వద్ద బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. మరోసారి రాజ్యసభకు ఎన్నికైన కేంద్ర మంత్రి మురుగన్ శనివారం తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతికి విచ్చేశారు. స్థానిక అలిపిరి గరుడా సర్కిల్ వద్ద బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రికి ఘన స్వాగతం పలికారు. మరోసారి రాజ్యసభకు ఎన్నిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆయనను ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ రానుందని, మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి, ఆంధ్రప్రదేశ్లో తొలిసారి అధికారం చేపట్టడానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ నేషనల్ కౌన్సిల్ మెంబర్ రాజేంద్రన్, బీజేపీ నార్త్ మండల అధ్యక్షులు ప్రభాకర్ నాయుడు, బీజేపీ అలిపిరి మండల అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ నాయకులు రాజా, దొరై, శ్రీనివాసులు, బాబు తదితరులు పాల్గొన్నారు. పేద విద్యార్థుల్లో చిరునవ్వు చూడడంలో ఉండే ఆనందం మరెక్కడా దొరకదని నారాయణవనం పోలీస్ స్టేషన్ ఎస్ఐ పరమేశ్వర నాయక్ అన్నారు. శనివారం పరమేశ్వర నాయక్ పుట్టినరోజు సందర్భంగా పలువురికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నారాయణవనం పోలీస్ స్టేషన్ ఎస్ఐ పరమేశ్వర నాయక్ 29వ జన్మదినం సందర్భంగా పలువురు ఎస్ఐను ఘనంగా సన్మానించి భారీ కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పుత్తూరులోని మదర్ థెరిసా దివ్యాంగుల పాఠశాలలో స్వీట్లు, పండ్లను పంచిపెట్టి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే రోడ్డుపై ఉన్న వృద్ధులకు పండ్లను పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ పరమేశ్వర నాయక్ మాట్లాడుతూ దివ్యాంగుల సమక్షంలో తన 29వ జన్మదినాన్ని జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో 2వ రోజైన శనివారం ఉదయం శ్రీ కపిలేశ్వర స్వామివారు సూర్యప్రభ వాహనంపై కటాక్షించారు. భజన మండళ్ల కోలాటాలు, భజన్లు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించారు. చీకటిని ఛేదించి లోకానికి వెలుగును ప్రసాదించేవాడు సూర్యుడు. సూర్యుని ప్రభ లోక బంధువైన కోటి సూర్య ప్రభామూర్తి శివదేవునికి వాహనమైంది. మాయా మోహాంధకారాన్ని తొలగించే సోమస్కందమూర్తి భక్తులకు సంసార తాపాన్ని తొలగిస్తున్నారు. అనంతరం స్నపన తిరువంజనం ఘనంగా జరిగింది. శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి దేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పళ్ల రసాలు, చందనంతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీఓ దేవేంద్రబాబు, ఏఈఓ సుబ్బరాజు, సూపరింటెండెంట్ భూపతి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు రవికుమార్, బాలకృష్ణ, విశేషంగా భక్తులు పాల్గొన్నారు. శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు సింహ వాహనంపై దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాలలో 3వ రోజైన శనివారం ఉదయం అనంత తేజోమూర్తి అయిన శ్రీనివాసుడు యోగ నరసింహుడి అలంకారంలో సింహ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. వాహనం ముందు వృషభాలు, గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు చెక్కభజన్లు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీఓ వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, సూపరింటెండెంట్ వెంకటస్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. అభీష్టదాయకా శ్రీపతి పురాధితాఖిల తారకా జానకి ప్రియకారక శివసాధి. తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన మహాసభకు ప్రజానీకం భారీగా తరలివచ్చింది. తిరుపతి తారకరామ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన న్యాయ సాధన సభకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సచిన్ పైలట్, ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల, సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. తిరుపతి తారకరామ స్టేడియం వేదికగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన న్యాయ సాధన సభకు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులతో పాటు ఇతర పార్టీల నేతలు కూడా హాజరయ్యారు. సభా ప్రాంగణానికి రావాల్సిన బస్సులను పోలీసులు నిలిపివేయడంతో పోలీసుల తీరుపై ఏపీ సీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా తిరుపతి కాంగ్రెస్ పార్టీ న్యాయ సాధన సభలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సచిన్ పైలట్ మాట్లాడుతూ 10 సంవత్సరాల క్రితమే అప్పటి ప్రధాని ఏపీకి ప్రత్యేక హోదాను ప్రకటించారు. కానీ ప్రత్యేక హోదా ఏపీకి బీజేపీ ఇవ్వకపోవడం శోచనీయమని విమర్శించారు.
మోదీ ప్రభుత్వం సంపన్నుల కోసమే పనిచేస్తుందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు తీరని ద్రోహం చేస్తున్న వ్యక్తి నరేంద్ర మోదీ అని ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. ఏపీలో రాజకీయ పార్టీలు ఢిల్లీకి వెళ్లి ప్రత్యేక హోదాపై పోరాటం చేసిన సందర్భాలు లేవని అన్నారు. ప్రతిపక్షాలపై మోదీ, సిబిఐ ఐడీలను ఉసిగొలుపుతున్నారని ఆరోపించారు. షర్మిల నాయకత్వంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. Happy and I feel so proud of all of you. Once again, with folded hands pray to you. Give us your blessings, give us your support, help the Congress party. Let's change the BJP government. For 10 years, they have done everything. They have done note ban, they have done GST, made farmers laws, inflation, unemployment. People want a change. ये जुमलेबाजी बहुत हो गया. अभी सरकार बदलने का है और कांग्रेस का सरकार बनाना है. सरकार बनाना है तो जोर से मेरे साथ नारा देना, कांग्रेस पार्टी जिंदाबाद. No. You have to raise Okti Rundu, both hands. Congress party, Congress party. Addu. Congress party जिंदाबाद. Thank you very much. Jai Hind. Jai Hind. కాంగ్రెస్ పార్టీ న్యాయ సాధన సభలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ ప్రత్యేక హోదా చట్టంలో కనపడటం లేదని మోదీ చెప్పడం హాస్యాస్పదమని విమర్శించారు. ప్రత్యేక హోదాపై తెలియకపోతే వెంకయ్య నాయుడును అడగాలని ఎద్దేవా చేశారు. అబద్దాల ప్రధానిగా మోదీ చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు. విభజన హామీలు అమలు చేయడంలో కేంద్రం విఫలమవుతుందని విమర్శించారు. ఆంధ్ర రాష్ట్రానికి శత్రువు నరేంద్ర మోదీ, ఆర్థిక నేరస్తుడు మోదీ అని విరుచుకుపడ్డారు. పరమానంద శిష్యుడి కన్నా ఘోరంగా జగన్ వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. రాజధాని మీరు కట్టకుంటే, సహాయం చేయకుంటే మరి మా బిడ్డల భవిష్యత్తును మీరు చంపినట్టు కదా అని మోడీ గారిని ప్రశ్నిస్తున్నాం. అసలు ఎంత అన్యాయం చేశారు. ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోకుండా అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఎంతగా అవమానించాడు మోడీ గారు. అసలు స్పెషల్ స్టేటస్ అంటే ఏమిటి? ప్రత్యేక హోదా అంటే ఏమిటి? ప్రత్యేక హోదా ఒక రాష్ట్రానికి వస్తే పరిశ్రమలన్నీ ఆ రాష్ట్రానికి ఉరుక్కుంటూ వస్తాయి. ఎందుకంటే అక్కడ ఎక్సైజ్ డ్యూటీ ఉండదు, అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఉండవు, ఇవన్నీ రాయితీలు ఉంటాయి, ట్యాక్సులు ఉండవు. కాబట్టి పరిశ్రమలన్నీ ఉరుక్కుంటూ వస్తాయి. పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. ప్రత్యేక హోదా వస్తే కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా ఎన్నో ఇంతలు రెట్టింపు, ఇంకా అంతకంటే ఎక్కువే అవుతాయి. ఆ రోజుల్లోనే మనకు ప్రత్యేక హోదా, మనకు రావాల్సిన అన్ని హామీలు నెరవేర్తే 5 లక్షల కోట్ల విలువ. మరి ఈ రోజు కనీసం 10 లక్షలో 12 లక్షల కోట్ల విలువ చేస్తాయి. ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోలేదు. ప్రత్యేక హోదాయే మనకు వచ్చుంటే పక్క రాష్ట్రాలకు వచ్చినట్టు ఉత్తరాఖండ్కి అయితే 2000 పరిశ్రమలు వచ్చాయి. విడుదలపోవాల్సిందే. ఇద్దరు కలిసి మోసం చేస్తున్నారు. వీళ్ళకన్నా మించి అసలు ఈ భారతదేశానికి తెలుగు ప్రజల శత్రువు అని ఉన్నారంటే అది మోడీ తప్ప ఇంకోటి కాదు. తెలుగు ప్రజానీకం యొక్క ఔన్నత్యాన్ని దేశం మొత్తం చాటి ఢిల్లీ రథచక్రాలను వంచి చాలా బలోపేతమైన ఇందిరాగాంధీని కూడా మెడల వంచి తెలుగు పేటను నిరూపించిన ఎవరంటే ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు దేశవ్యాప్తంగా తెలుగు ప్రజానీకాన్ని ఢిల్లీ దాకా ప్రతిబింబ చేయించాడు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రాజెక్టుల విషయం కానీ ఇవన్నీ కూడా తెలుగు ప్రజానీకాన్ని ఔన్నత్యాన్ని తీసుకుంటూ దేశం మొత్తం ప్రధానమంత్రిని ఒప్పించి తీసుకొచ్చాడు. ఫిబ్రవరి మాసంలో 19,06,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని, హుండీ ద్వారా 111.71 కోట్ల ఆదాయం లభించిందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. 95,43,000 లడ్డూలను భక్తులకు విక్రయించగా 43,61,000 మంది భక్తులు శ్రీవారి అన్నప్రసాదాన్ని స్వీకరించారని అన్నారు. 6.56 లక్షల మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఫిబ్రవరి నెలలో నమోదైన వివరాలు: శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 19,06,000, హుండీ కానుకలు 111,71,00,000, లడ్డూలు 95,43,000 లడ్లు భక్తులు కొనుక్కోవడం జరిగింది. 43,61,000 మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారు. 6,00,00,000
56,000 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. శనివారం తిరుమలలోని ఎస్వి హైస్కూల్ నుంచి బాలాజీ నగర్ పరిధిలో పల్స్ పోలియో వ్యాధి నిరోధక టీకాలు అవగాహన ర్యాలీ నిర్వహించారు. 5 ఏళ్లలోపు పిల్లలకు మార్చి 3వ తేదీ ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తిరుమలలోని వివిధ ప్రాంతాలలో పల్స్ పోలియో చుక్కలు వేస్తారు. దీనిపై అవగాహన కల్పించేందుకు అశ్వని ఆసుపత్రి సివిల్ సర్జన్ డాక్టర్ కుసుమ కుమారి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. స్థానికులు మరియు యాత్రికులు అవగాహన కోసం మధ్యాహ్నం 2 గంటల నుండి నిరంతరం ప్రకటనలు కూడా చేయబడతాయి. తిరుపతి 18వ వార్డు అమరావతి నగర్లో స్థానికులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభినయ్ రెడ్డి మాట్లాడుతూ అమరావతి నగర్ ప్రాంతంతో తనకు ఎంతో ఎనలేని అనుబంధం ఉందని, నేను ఈ వీధిలో పుట్టినవాణ్ణని, ఇక్కడే మీ మధ్య పెరిగినవాణ్ణని, నా చిన్నతనంలోనే ఇక్కడ రోడ్లు ఎలా ఉండేవో మీకు తెలుసు, నాకు తెలుసు. సీతమ్మ నగర్ రోడ్డు నా చిన్నతనం నుండే చూస్తూ ఉండేవాణ్ణి. కానీ నేను డెప్యూటీ మేయర్ అయ్యి నేను నిర్మించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. మన ప్రాంతానికి అనుసంధానంగా ఉన్న ఎంఆర్పల్లి సర్కిల్ ముందు ఎలా ఉండేది, పద్మావతి మహిళా యూనివర్సిటీ సర్కిల్ ముందు ఎలా ఉండేది, బాలాజీ కాలనీ సర్కిల్ ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా అభివృద్ధి జరిగాయో మీరే చూస్తున్నారని అన్నారు. ఇవే కాకుండా ఎంఆర్పల్లిలో గతంలో ఎన్నడూ లేని విధంగా సీసీ రోడ్లు అన్ని ప్రాంతాలలో పూర్తి చేశామని తెలిపారు. ఎంఆర్పల్లి మీద ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేశానని అన్నారు. ఇదే కాకుండా తిరుపతి మెట్రో నగరాలతో పోటీ పడేలా 18 మాస్టర్ ప్లాన్ రోడ్లు, 7 ఫ్రీ లెఫ్ట్ రోడ్లు, 5 సీ ప్లే రోడ్లు నిర్మించారని తెలియజేశారు. తిరుపతికి ఐటీ ఇండస్ట్రీ తీసుకురావాలని ప్రణాళికలు తయారు చేస్తున్నానని తెలిపారు. ఇప్పటికే పలు మిడ్ సైజ్ ఐటీ కంపెనీలతో చర్చించడం జరిగిందని తెలిపారు. తిరుపతి నగరాన్ని నేరరహిత నగరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఆధునిక పరిజ్ఞానంతో ఐఓటీ, ఏఐ టెక్నాలజీ ఉపయోగించి 4,000 సీసీ కెమెరాలు అమర్చి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చేస్తానని భరోసా ఇచ్చారు. పారిశుద్ధ్యం విషయంలోనూ మన తిరుపతిని దేశంలోనే మొదటి స్థానంలో నిలపాలన్నదే లక్ష్యమని తెలిపారు. ఇదే కాకుండా ఎన్నో ఏళ్లుగా నానుతున్న 22A భూ సమస్యను పరిష్కరించి భూ హక్కు కల్పించామని తెలిపారు. సెట్టిపల్లి భూ సమస్యను పరిష్కరించామని, తిరుపతిని నేను అభివృద్ధి చేశానని, మీరు నన్ను నమ్మితే నాకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నానని తెలిపారు. మీ బిడ్డను ఆశీర్వదించండి, అభివృద్ధి పట్టం కట్టండి, మీ అభివృద్ధిలో భాగస్వాములు అవ్వండి, మరో 5 ఏళ్లు మీకు సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని అభ్యర్థించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరుతున్నానని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శేఖర్ రెడ్డి, కేబుల్ ఆపరేటర్ సోమశేఖర్ రెడ్డి, అనిల్ రాయల్, కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాబోయే ఎలక్షన్ లో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఇదే కాకుండా మన రైల్వే అండర్ బ్రిడ్జ్ మన డివిజన్ కి సంబంధించి ఆర్యూబీ కూడా ఆర్సీ రోడ్ లో రైల్వే బ్రిడ్జ్ కూడా చూసాం. గతంలో మనకి ట్రాఫిక్ కూడా ఎంఆర్పీ సర్కిల్ నుంచి కలెక్టర్ బంగ్లా వెస్ట్ చర్చ్ వరకు విపరీతమైన ట్రాఫిక్ ఉండేది. రైల్వే అండర్ బ్రిడ్జ్ ని కూడా అభినయ్ రెడ్డి గారి చొరవతోనే మనమే పునాది చేసి మనమే దాన్ని పూర్తి చేసి ఓపెన్ చేయడం కూడా జరిగింది. బహుశా గతంలో 10 ఏళ్ళ రైల్వే గేటును పూర్తిగా క్లోజ్ చేయడం జరిగింది ఆర్సీ రోడ్ లో. ఇంత అభివృద్ధి చేసిన ఘనత అభినయ్ రెడ్డి గారికే దక్కుతుంది ఆ గౌరవం కూడా. ఇదే కాదు, మన డివిజన్ లో కూడా ఒక రోడ్డు క్లోజ్ అయ్యి కూడా ప్రాబ్లం ఉన్నింది. దాన్ని అభినయ్ రెడ్డి గారి చొరవతోనే మీ అందరూ కోరిక మేరకు కూడా ఆ రోడ్డు కనెక్టివిటీని కూడా మనం పక్కనే చేయడం జరిగింది. ఇటువంటి యంగ్ డైనామిక్ లీడర్ అభినయ్ రెడ్డి గారిని రాబోయే ఎలక్షన్లలో కూడా మంచి మెజార్టీతో మన డివిజన్ నుంచి మీ అందరి సహకారంతో 1000 ఓట్లు తక్కువ కాకుండా ఖచ్చితంగా గెలిపిస్తామని మీ తరఫున నేను కూడా అభినయ్ రెడ్డి గారికి మాట చెప్తున్నాను. ఇలా నిలబడి మాట్లాడుతుంటే ఇదేదో నా సొంత ప్రాంతం, నేను పుట్టి పెరిగినటువంటి వీధిగా దీన్ని నేను ఫీల్ అవుతూ ఇక్కడ మీతో నేను
మాట్లాడుతున్నాను. ఈ సమావేశపు ముఖ్య ఉద్దేశాన్ని బహుశా నిర్వాహకులు మీకు చెప్పే ఉంటారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను తిరుపతి శాసనసభ స్థానానికి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నాను. మీ అందరి మద్దతు సహాయ సహకారాలని కూడగట్టేందుకే ఇలా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కలుసుకొని మీతో మాట్లాడుతున్నాను. కాకపోతే నా అభ్యర్థిత్వాన్ని మీరు బలపరచండి అని అడిగాక మునుపు తిరుపతి నగరంలో జరిగినటువంటి మార్పుల పైన కొంత నా మనసులో ఉన్నటువంటి మాటలను కూడా మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్థానికులే, ఇక్కడే పుట్టి పెరిగినటువంటి వాళ్ళే. తిరుపతిని గత 30-40 సంవత్సరాలుగా మీ కళ్ళతో మీరు చూస్తూనే వచ్చి ఉంటారు. ఈ 30-40 ఏళ్లలో జరిగినటువంటి మార్పు ఎంత? ఈ 2 ఏళ్ల సమయంలో డిప్యూటీ మేయర్గా నేను బాధ్యతలు చేపట్టి తిరుపతి నగరంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, పెను మార్పులు ఏ విధంగా ఉన్నాయన్న తేడాను ఒక్కసారి గుర్తించమని నేను కోరుతున్నాను. అత్యధిక మెజారిటీ మన బూత్ నుంచే వచ్చింది, అది నగ్న సత్యము, మీకు తెలుసు. అదే విధంగా మన అభినయ్ రెడ్డి గారు డెవలప్మెంట్, మీరందరూ చాలా వరకు సీతమ్మ నగరు, ఎమ్మారిపల్లి మనకు తెలిసినటువంటి రోడ్లు, తెలియనటువంటి రోడ్లు ఇంకా చాలా ఉన్నాయి. బస్టాండ్ కాపక్క మీరు చూసినటువంటి ఇంతవరకు వచ్చిన లీడర్లు కానీ ఎవరు కానీ అలాంటి డైరెక్ట్ డెసిషన్స్ తీసుకోలేదు, తీసుకోబోరు కూడా. కాబట్టి ఇలాంటి నాయకులకి ఈసారి మీ తరఫున నేను మాటిస్తున్నాను, అంతకంటే ఎక్కువ మెజారిటీ రావాలని మరీ కోరుకుంటున్నాను. గోవింద నామ సంకీర్తనలతో తిరుపతి నగరం మారుమ్రోగింది. ప్రతి శనివారం స్థానిక రాయలసీమ రంగస్థలి కళాకారులు, స్థానిక భక్తులు గోవింద నామ సంకీర్తన చేస్తూ మాడవీధుల్లో సంచరిస్తూ భక్తి భావాన్ని పెంచారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో అడుగడుగున భక్తి భావం కనపడుతుంది. నిత్యం గోవింద నామస్మరణ వినిపిస్తోంది. స్థానిక రాయలసీమ రంగస్థలి కళాకారులు ప్రతి శనివారం నగర సంకీర్తన చేయాలని సంకల్పించారు. ఈ క్రమంలో నేటి ఉదయం వేకువజామున స్నానమాచరించి గోవింద నామాలు ధరించి గోవింద నామ సంకీర్తనలు చేస్తూ గోవిందరాజస్వామి ఆలయ మాడవీధుల్లో మంగళ వాయిద్యాల నడుమ పర్యటించారు. ఈ సందర్భంగా కళాకారులు మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన తిరుపతిలో భగవంతుని సంకీర్తన చేయడం లేదా భజన చేయడం ఎంతో పుణ్యం ఇస్తుందని తెలిపారు. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో పుట్టడం లేదా జీవించడం ఎన్నో జన్మాల పుణ్యఫలమని పేర్కొన్నారు. భక్తులకు అన్నప్రసాదం విక్రమ్ స్వామి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి కళాకారులు గుండాల గోపీనాథరెడ్డి, ఎన్ రాజారెడ్డి, జేజరెడ్డి, సుబ్రహ్మణ్యం, వాసురెడ్డి, తిరుపాలాచారి, నరసింహారెడ్డి, శంభోల హర్నాథ్, చెంగారెడ్డి, వెంకటరామయ్య, ధనుంజయరెడ్డి, కృష్ణమూర్తిరెడ్డి, ప్రభాకర్ నాయుడు, విజయ్ సింహారెడ్డి, కళాకారులు, భక్తులు పాల్గొన్నారు. శనివారం ఉదయం 4 నుంచి 6 గంటల వరకు హరే రామ సంకీర్తన, గోవింద నామ సంకీర్తన, శ్రీ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత నిత్యము అఖండ కోటి బ్రహ్మాండ నాయకుని పాదాల చెంత మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మేమెంతో పూర్వజన్మగా భావిస్తున్నాము. అందులో భాగంగా తిరుపతి కళాకారులు ప్రతి ఒక్కరూ పాల్గొని అఖండ నామ భజనని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా మన రంగస్థల కళాకారులైనటువంటి మున్నార గోపీనాథ్ సార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం మాకెంతో ఆనందదాయకంగా ఉంది. తమ అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని, కాపు నేతల లేఖలను మడిచి వాళ్లే పెట్టుకోవాలని విమర్శిస్తూ జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా ముందు కొండా రాజమోహన్, హిమవంత్, గుట్టా నాగరాజు, హేమంత్, వంశీ, ఆదిపురుషోత్తంలతో కలిసి కిరణ్ మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభంతో పాటు లేఖల వీరుడుగా కాపులు బాగుకోరే ముసుగులో వైసీపీకి పనిచేసే హరిరామ జోగయ్య మాటల్ని, అలాగే వైసీపీలో చేరిన జోగయ్య కుమారుడి వైఖరిని ఖండిస్తూ కిరణ్ నిప్పులు జరిగారు. వైసీపీలో చేరిన కన్న కొడుకును అదుపులో పెట్టుకోలేని జోగయ్యకు తమ జనసేనానికి లేఖల ద్వారా సలహాలిచ్చే అర్హత కోల్పోయారని దుయ్యబట్టారు. మహాయుద్ధంలో వైకాపా ఓటమే ధ్యేయంగా దూసుకెళ్తున్న తమ పవన్ వెనుక నడిచే కాపులే అసలైన నిజమైన నాయకులంటూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాపు సంక్షేమ సేన జిల్లా నాయకులు, జనశ్రేణులు పాల్గొన్నారు. ఎంత పెద్ద దొంగ అయితే, ఎంత పెద్ద బేవార్స్ అయితే అంత పెద్ద పదవి వస్తుంది. వైఎస్ఆర్సీపీలో నాయకుడు విమర్శించినాడు. ఇప్పుడు నువ్వు ఎంత పెద్ద దొంగ, నువ్వు ఎంత వెదవు. ఇప్పుడు ఈరోజు నీ వైఎస్ఆర్సీపీ ఎందుకు పోయావు? మేము అడుగుతున్నాము. ఈరోజు నువ్వు లేఖలు రాస్తావు కదా, ఒక లేఖ రాయండి నీ కొడుకు మంత్రి పదవి ఇవ్వమని చెప్పి. కాపుల ఉద్యమ వీరుడు నీ కొడుకు, ఒక మంత్రి పదవి ఇవ్వమని చెప్పండి. లేదా రేపు కర్మగాలో దరిద్రము, ప్రజలు దరిద్రము, కర్మగాలో ప్రజలు దురదృష్టము, మళ్ళీ జగన్ వచ్చాడు అనుకోండి, వచ్చాడు అనుకోండి, పవర్ షేరింగ్ అడుగుతారా? పవర్ షేరింగ్ 2.5 సంవత్సరాలు కాపులకి ఇవ్వమని చెప్పి లేఖ రాస్తారా? అంత ధైర్యం ఉందా?
40 మంది ఎమ్మెల్యేలు ఇమ్మని చెప్పి జగన్మోహన్ రెడ్డి లేఖ రాయగలుగుతావా? అంత ధైర్యం ఉందా? ఈ ఇద్దరు నాయకులు ఉంటున్నాం, కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద మాత్రం మీ ప్రతాపమా? చెడపొకురా చెడేకు. చిన్నప్పుడు సామెత గుర్తొచ్చేది మాకు, నంటకాయల స్టోరీ మా నాన్న వాళ్ళు చెప్పేవాళ్ళు. ఆ నంటకాయల స్టోరీ మీరు నిజం చేస్తామరా? అసలు లేని వ్యక్తులు ఈ చేగొండి సూర్యప్రకాష్ గారు ఉచిత సలహాలు ఇస్తూ ఇన్ని సీట్లు కావాలి అన్ని సీట్లు కావాలి అని ఉచిత సలహాలు ఇస్తూ కోవర్ట్లలాగా ఉన్నారు. వీళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడే స్థాయికి వచ్చారు. అన్ని సీట్లు ఇవ్వాలి ఇన్ని సీట్లు ఇవ్వాలి అనేసి. వీళ్ళు ఎవరు అసలుకి అన్ని సీట్లు ఇన్ని సీట్లు డిక్లేర్ చేసేది? అసమర్థుడు అది ఇది అని మాట్లాడతారు మీరు. 2019 సంవత్సరంలో ఎలక్షన్ జరిగితే 135 స్థానాల్లో పవన్ కళ్యాణ్ గారు నిలబడితే ఆ రోజు మీరు 135 స్థానాల్లో నిలబడినారు కదా, ఆ రోజు మీరు మీ హెల్ప్ ఏముంది? మీరు ఒక సీట్లోనో 2 సీట్లోనో మీరు గెలిపించగలిగినారా పవన్ కళ్యాణ్ని? ఈ రోజు మాత్రము 130 స్థానాల్లో నిలబడిన పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు ఆయనకు తెలుసు రాష్ట్రం బాగోగుల కోసము, రాష్ట్ర శ్రేయస్సు కోసము ఎంతమంది నిలబడాలి, మన జనసేన పార్టీ ఎట్లా ముందుకు తీసుకొని పోవాలనేది ఆయనకి వదలండి. శ్రీకాళహస్తీశ్వరాలయంలో మాఘమాసం సందర్భంగా శనీశ్వరాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వరాభిషేక సేవలో పాల్గొని శనీశ్వర స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో మాఘమాసం శనివారం శనీశ్వర స్వామి వారి అభిషేక సేవ వేదోక్తంగా జరిపారు. ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి మూల విరాట్టుకు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చారణల నడుమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారికి దివ్యాలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామికి సంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, పిఆర్ఓ సతీష్ మాలిక్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో మాఘమాసం తిరుచి వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. జ్ఞానస్వరూపిణి, మంగళస్వరూపిణి, జ్ఞానప్రసూనాంబ దివ్యమంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞానప్రసూనాంబదేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్యాలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువుదీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామ స్మరణల నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువుదీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళహారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్యమంగళకర స్వరూపిణి జ్ఞానప్రసూనాంబాదేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు. శ్రీకాళహస్తికి చెందిన చిత్రకారుడు టి సుధీర్ను రాష్ట్రపతి పురస్కారం వరించింది. కేంద్ర ప్రభుత్వం హస్తకళలకు సంబంధించి రాష్ట్రపతి భవన్లో కళంకారీ కళను ప్రదర్శనలకు ఉంచేందుకు ఉత్తమ కళాకారులను ఆహ్వానించగా వీరిలో సుధీర్ ఉన్నారు. సుధీర్ తన హస్తకళ నైపుణ్యంతో కళంకారీ చిత్రాలను చిత్రించగా దానికి సుధీర్కు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఉత్తమ కళాకారుడు పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా టి సుధీర్ మాట్లాడుతూ రాష్ట్రపతి భవన్లో స్త్రీ జనన్ కార్యక్రమం ద్వారా హస్తకళలకు సంబంధించి రాష్ట్రపతి భవన్లో ప్రదర్శించిన ఉత్తమ చిత్రానికి గాను ఉత్తమ కళాకారులను ఆహ్వానించగా వారిలో తాను ఉన్నానని, తాను తన ప్రత్యేకతను చాటుకునే విధంగా శ్రీకాళహస్తి క్షేత్ర ప్రభావం, ఇక్కడి ప్రజల జీవన సరళి, ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలను మేళవించేలా చిత్రాలకు కళంకారీ కళ ద్వారా జీవం పోసి వాటిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వివరించడంతో ఆమె అభినందించి ఆమె చేతుల మీదుగా ఉత్తమ కళాకారుడిగా పురస్కారాలను అందుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తనతో పాటు ఈ కళంకారీ కళ భావితరాలకు అందించే విధంగా అనేక మందికి తన ఇన్స్టిట్యూట్లో కళంకారీ కళను నేర్పిస్తూ జీవనం సాగిస్తున్నానని తెలియజేశారు. సుధీర్ వద్ద కళంకారీ కళను నేర్చుకుంటున్న కుమారి మాట్లాడుతూ తనకు కళంకారీ కళను నేర్పుతున్న తన గురువు సుధీర్ రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. సుధీర్ భవిష్యత్తులో మరిన్ని పురస్కారాలు అందుకోవాలన్నారు. తాము తమ గురువు సుధీర్ను స్ఫూర్తిగా తీసుకుని కళంకారీ కళను నేర్చుకుని భవిష్యత్తులో తాము ఉన్నత స్థానాలు అధిరోహిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. వర్క్ నేర్చుకుంటున్నాను. సుధీర్ గారికి అంత అవార్డు వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. ఆ అవార్డుని అలాంటి అవార్డులు ఎన్నో తీసుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే అబ్బాయి దగ్గర వర్క్ నేర్చుకొని అలాంటి అవార్డులు మేము తీసుకోవాలని కోరుకుంటున్నాం. సో దాంట్లో భాగంగా మేము రాష్ట్రపతి భవన్లో 7 days ఉండి అక్కడ వర్క్ చేయాల్సిన అవకాశం మాకు దొరికింది. నాతో పాటు దేశం మొత్తం మీద నుంచి ప్రముఖ 10 మంది కళాకారులను సెలెక్ట్ చేశారు. వాళ్ళతో కలిసి నేను పనిచేశాను. నేను కాళహస్తిలో ఉండే జీవన విధానం టాపిక్ మీద వర్క్ చేశాను. సో అది లాస్ట్ రోజు
మన రాష్ట్రపతి గారు దాన్ని చూసి డిస్ప్లేలో పెట్టారు. డిస్ప్లేలో పెడితే రాష్ట్రపతి గారికి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మేడంకి అది బాగా నచ్చింది. సో మేడం గారు లాస్ట్ రోజు మాకు మెమంటే ఇచ్చారు. ఈ విధంగా రాష్ట్రపతి భవనం కళాకారులను ప్రోత్సహించడం చాలా సంతోషంగా ఉంది. ఇంకో జనరేషన్ వాళ్ళకి ఇది ప్రోత్సాహంగా ఉంటుంది. శ్రీకాళహస్తి వెలుగు కార్యాలయం ప్రాంగణంలో పొదుపు సంఘాల మహిళలకు వైఎస్ఆర్ ఆసరా పథకం కింద 4వ విడతలో భాగంగా 10,63,53,350 రూపాయల చెక్కులను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సతీమణి శ్రీవాణి అలాగే రాష్ట్ర ఆర్టీసీ వైస్ చైర్మన్ మిద్దెల హరి సంయుక్తంగా మహిళలకు ఆసరా చెక్కును పంపిణీ చేశారు. అనంతరం పొదుపు సంఘాల మహిళలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మున్నయ్య మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా 4వ విడతలో భాగంగా శ్రీకాళహస్తి మండలంలోని మహిళలు 10,990 మందికి 10,63,52,350 రూపాయలు వారి ఖాతాల్లో జమ చేశారన్నారు. మహిళలు ఆసరాను అందిపుచ్చుకుని ఆర్థిక పురోగతిని సాధించాలని, మహిళా సాధికారతే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని తెలియజేశారు. ఏదైతే హామీ ఇచ్చారో డ్వాక్రా మహిళలకు ఆ ప్రకారం 11/4/2019 నాటికి డ్వాక్రా అక్కచెల్లెములు ఏదైతే అప్పు నిల్వగా ఉన్నారో ఆ మొత్తం శ్రీకాళహస్తి మండలంలో మొత్తం 1166 సంఘాల్లో 10,990 మంది సభ్యులకి 42,53,00,000 అప్పు నిల్వ ఉండగా ఇప్పటికే 3 విడతలు వాళ్ళ అకౌంట్కి ఆ రోజుకి ఏదైతే అప్పు ఉన్నారో అది 3 విడతలు ఇవ్వడం జరిగింది. 4వ విడత కింద ఈరోజు మొత్తం 1166 సంఘాల్లో 10,990 మంది సభ్యులకి 10,63,00,000 రూపాయలని ఈరోజు నేరుగా వాళ్ళ సంఘాల అకౌంట్లకి జమ చేయడం జరిగింది. ప్రతి సంఘం కూడా దీనికి సంబంధించి జనవరిలోనే గడప గడపకి ప్రతి సభ్యురాలకి ఎంత వస్తుందనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మార్చి 3వ తేదీన పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డిఎం&హెచ్ఓ ప్రభావతి దేవి పిలుపునిచ్చారు. శనివారం ఉదయం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుండి అవగాహన ర్యాలీని మేయర్ అమద, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, ఇమ్యునైజేషన్ అధికారి రవిరాజుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2,10,000 మంది పిల్లలకు మార్చి 3వ తేదీన పల్స్ పోలియో చుక్కలు వేయించాలన్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 1,405 పోలింగ్ బూతులు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ దగ్గరలో ఉన్న పోలింగ్ కేంద్రాలకు వెళ్లి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించుకోవాలన్నారు. పోలియో చుక్కలు వేసుకోకుండా తప్పిపోయిన పిల్లలకు 4-5 తేదీల్లో పోలియో చుక్కలు వేస్తామన్నారు. పోలియో రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీబీ ఆఫీసర్ వెంకటప్రసాద్, ఎపిడమాలజిస్ట్, వైద్యాధికారులు, సిబ్బంది, నర్సింగ్ విద్యార్థినులు పాల్గొన్నారు. ఎవరు కూడా మిస్ కాకుండా అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు కూడా కోఆపరేషన్తో ఈ ప్రోగ్రామ్ అనేది మనం కండక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మనము పోలియో ఫ్రీ అవుతాము. సో పోలియో అనేది చాలా సీరియస్ ప్రాబ్లంతో మనకి పోలియో అఫెక్ట్ అయిన వాళ్ళకి పెరాలసిస్ అనేది 1% ఆఫ్ చిల్డ్రన్కి పెరాలసిస్ అనేది వస్తుంది. కాబట్టి దానివల్ల వాళ్ళు లైఫ్ లాంగ్ అలాగే హ్యాండిక్యాప్గా ఉండిపోవాల్సి వస్తుంది. కాబట్టి అలా ఉండకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనము రేపు అందరికీ ఈరోజు డ్రాప్స్ వేసుకున్నా కూడా రేపు ఖచ్చితంగా పిల్లలందరికీ అప్పుడే పుట్టినప్పుడు రేపు పొద్దున రాత్రి 12 గంటల తర్వాత నుంచి ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత నుంచి పుట్టిన పిల్లలందరికీ కూడా మనము డ్రాప్స్ అనేది వేయాలి. కాబట్టి అందరి డిపార్ట్మెంట్స్ కోఆపరేట్ చేసి అందరి పిల్లలకి వ్యాక్సినేషన్ అనేది ఖచ్చితంగా అయ్యేటట్టు చూసుకోవాలని చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేస్తాం. 1,10,000 మంది పిల్లలు ఉన్నారు. 1,405 బూత్లు ఏర్పాటు చేశాము. అదేవిధంగా 64 మొబైల్ యూనిట్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క పిహెచ్సికి ఒక్కొక్క మొబైల్ టీం అనేది ఉంటుంది. సో వాళ్ళు ఇక్కడ బస్ స్టాండ్లలో కానీ రైల్వే స్టేషన్లో కానీ హై రిస్క్ ఏరియాస్ ఉండే పిల్లలందరినీ కూడా వాళ్ళు కవర్ చేస్తారు. సో రేపు బూత్ యాక్టివిటీలో 99% అనేది కవరేజ్ రావాలి. ఎవరైనా పిల్లలు మిస్ అయి ఉంటే 4-5 తారీఖున ఇంటింటికి వెళ్ళి వాళ్ళు సర్చ్ చేసి మిస్ అయిన పిల్లలకు కూడా వ్యాక్సినేషన్ చేస్తారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలీసు శాఖ చిత్తూరు జిల్లా కేంద్రంలో 30 పోలీస్ యాక్ట్ అమల్లోనికి తెచ్చింది. చిత్తూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి ఇవాళ యాక్ట్ మీడియా ముఖంగా విడుదల చేశారు. ఈ యాక్ట్ మార్చి 31వ తేదీ వరకు అమల్లో ఉంటుందన్నారు. రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు, ప్రచారాలు నిర్వహించే ముందు డీఎస్పీ వద్ద ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. అలా కాకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తే 188 యాక్ట్ ప్రకారం బాధిత పార్టీలు లేదా వ్యక్తులపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందన్నారు. ఈ యాక్ట్ చిత్తూరు సబ్ డివిజన్ పరిధిలోని 14 పోలీస్ స్టేషన్లకు వర్తిస్తుందన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశానుసారం 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నామని ప్రకటించారు. అయితే 30 పోలీస్ యాక్ట్పై ప్రతిపక్ష పార్టీలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీల ఎన్నికల ప్రచారాలను కట్టడి చేయడం కోసం ఉద్దేశపూర్వకంగానే అధికార పార్టీ నేతల కనుసన్నల్లో 30 పోలీస్ యాక్ట్ అమల్లోనికి తీసుకువచ్చినట్లు ఆరోపించారు.
ప్రజాస్వామ్య దేశంలో నిరసన తెలిపే హక్కును పోలీసులు కాలరాస్తున్నారన్నారు. ఈ సమావేశంలో సిఐ విశ్వనాథ్ రెడ్డి, ఎస్ఐ షేక్ షావలి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల కూడా ఇది ఒక 30 days 1 month మేము ప్రొసీడింగ్స్ ఇవ్వటం జరుగుతూ ఉంది. కాబట్టి లాస్ట్ ఈ మంత్ది 29th నిన్న అయిపోయింది. నిన్నటి నుంచి మళ్ళీ ఈ చిత్తూరు చిత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అంటే ఈ 14 పోలీస్ స్టేషన్, కల్లూరు మండలము, పులిచెర్ల మండలము, తర్వాత రుంపిచెర్ల మండలము, తర్వాత పూతలపట్టు మండలము, ఐరాల మండలము, బొంగారపాలెం స్టేషన్, మన కాణిపాకం పోలీస్ స్టేషన్ పరిధి, తమనంపల్లి, చిత్తూరు టౌన్ అన్ని పోలీస్ స్టేషన్లు, తర్వాత గంగాధర్ నెల్లూరు, తర్వాత పెనుమూరు, ఇక్కడ ఎక్కడైనా సరే రాజకీయ పార్టీల సమావేశాలు కానీ, ఊరేగింపులు కానీ, నిరసన ప్రదర్శనలు కానీ, ఏ ర్యాలీలు కానీ ఏ ఉన్నా నా ముందస్తు అనుమతి తీసుకునే చేయవలసి ఉంటుంది. ఇవే కాక ఏవైనా సరే మిగతావి ఉంటే చాలు. ఒక్క క్రిమినల్ ప్రొసెస్ ఒకటే ఎగ్జామ్షన్, పెళ్లిళ్ళు కానీ క్రిమినల్ ప్రొసెస్ ఒకటి అవసరం. అన్నిటికీ పార్టీ ప్రచారం అదే కదా చెప్తుంది. ముఖ్యంగా పార్టీ 2024 ఎలక్షన్స్ గురించి పార్టీ ప్రచారం, ర్యాలీ, ఊరేగింపు, సభలు, సమావేశాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.